వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణ జరగనుంది. 4 లేదా 5 మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించి రానోళ్లకు ఈ 2 పదవులు అప్పగిస్తారని సమాచారం. కేబినెట్ విస్తరణపై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసింది. మంగళవారం డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన క్లారిటీ వచ్చిందని, ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు హైకమాండ్ పెద్దపీట వేసినట్టు తెలిసింది. అలాగే గతంలో నేతలకు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో పదవులు దక్కనున్న నేతలకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రి పదవుల్లో 2 రెడ్లకు, 2 బీసీలకు, 1 ఎస్సీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమందనే ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేరే ముందు రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చింది. దీంతో ఆయనకు సైతం కేబినెట్ బర్త్ ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు బీసీలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అందులో ఒకటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల టైంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అప్పుడే వాకాటి శ్రీహరి పేరును కూడా ప్రకటించారు. ఇక బీసీ కోటాలో 2వ పదవి కోసం మున్నూరు కాపు వర్గానికి చెందిన విప్ ఆది శ్రీనివాస్, యాదవ సామాజిక వర్గానికి చెందిన విప్ బీర్ల ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 2 సామాజిక వర్గాల్లో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు ఎస్సీల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తుంది. కాంగ్రెస్లో చేరే ముందు రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామికి కూడా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది.